ఓం నమశివాయ. ఓం నమో దామోదరాయ. హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. ఈ మాసం ముగింపు సందర్భంగా కార్తీక అమావాస్య తరువాతి రోజున అంటే మార్గశిర పాడ్యమి రోజున తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటి దొప్పలలో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు. భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున మహిళలు ప్రాతకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరులో దీపాలను వెలిగించి వదిలిపెడతారు. బియ్యపిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడతారు. ఇక్కడ సాధారణంగా అయితే 30 వత్తులతో చేసిన దీపాన్ని వెలిగించి అరటి దొప్పల్లో పెట్టి నీళ్ళలో వదులుతారు. ఎందుకని అంటే ఈ కార్తీక మాసం నెల రోజుల్లో కొన్ని రోజులు మనకి చేసుకోవడానికి ఏదైనా కుదరకపోతే ఏ కారణం చేత అయినా సరే, అంటే ఆడవారికి మధ్యలో ఆటంకం రావచ్చు, లేదా ఏదైనా ఖచ్చితంగా వేరే ఊరికి వెళ్ళాల్సిన పని పడవచ్చు. ఇలా ఎప్పుడైనా సరే మనం దీపం వెలిగించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను దోషం లేకుండా ఉండటం కోసం 30 వత్తులు వేసి ఆ రోజు తర్వాత రోజున వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేసిన ఫలితం ఉంటుంది అని 30 వత్తులతో దీపాన్ని వెలిగించుకుంటారు. ఈ కార్తీక మాసం చివరి రోజును పోలి స్వర్గంగా చెబుతారు. మార్గశిర పాడ్యమిని పోలి పాడ్యమి అని అంటారు. మనకి ఎప్పుడైనా సరే చంద్రుడికి సంబంధించి అమావాస్య పౌర్ణమి లాంటి వాటిలో చేసుకునే పర్వదినాలు తప్ప, అంటే కార్తీక పౌర్ణమి లాంటివి లేదా అమావాస్య రోజు చేసుకునే దీపావళి పండుగ లాంటివి ఇలాంటివి తప్ప మిగిలిన ఏ పండుగ అయినా సరే మనం సూర్యోదయం అప్పుడు తిథి ఉండడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తాము. కాబట్టి ఈసారి 2024లో డిసెంబర్ 2వ తారీఖున సూర్యోదయం అప్పుడు పాడ్యమి తిథి ఉంది కాబట్టి ఆ రోజు పోలి పాడ్యంగా చేసుకుంటాము. ఈ పోలి అనే ఆవిడ మనలాగే సాధారణమైన ఒక మహిళ. మరి ఆమె గురించి మనం ఇప్పటికీ ఎందుకు చెప్పుకుంటున్నాము? ఆమె ప్రాణాలతో ఉండగానే బొందితో కైలాసం అన్నట్లుగా స్వర్గానికి ఎలా వెళ్ళగలిగింది, ఆమె ప్రత్యేకత ఏమిటి అనేదే పోలి స్వర్గం కథ. మనం కథని కథలాగా ఊరికే మొక్కుబడిగా చదువుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదండి. ఆ కథని అర్థం చేసుకోవడమే ఇక్కడ ప్రధానం. పూజా విధానాలైనా సరే, వ్రత కథలైనా సరే, ఏవైనా సరే అర్థం చేసుకుంటేనే వాటి ఫలితం ఉంటుంది. పోలి అనే ఆవిడ తన అత్తగారు గుడికి రావద్దంటే ఆవిడ మాటని గౌరవించి గుడికి వెళ్లకుండానే, కోనేరులో దీపాలు వదలకుండానే ఇంట్లోనే తనకి అందుబాటులో ఉన్న వస్తువులతోనే దేవుడిని భక్తిగా పూజించి దీపాలు వెలిగించుకుంది అనేదే ఇక్కడ ప్రధానమైన అంశం. కాబట్టి మనం కూడా అరటి దొప్పలు లేకపోతే ఏం చేయాలి, గుడికి వెళ్ళలేకపోతే ఏం చేయాలి, కోనేరు లేకపోతే ఏం చేయాలి, గంగాజలం లేకపోతే ఏం చేయాలి అనేలాంటి సందేహాలు పడ్డంలో అర్థమే లేదు. ఇక్కడ ఈ పోలి కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది దేవుడికి భక్తిగా మనస్ఫూర్తిగా చేసుకోవడమే ప్రధానం. ఆడంబరాలతోనో మొక్కుపడిగాను చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. పోలి వాళ్ళ అత్త మిగిలిన కోడలు చేసింది అదే. ఆర్భాటం కోసం, కేవలం పేరు ప్రతిష్టల కోసం మొక్కుబడిగా పూజలు చేశారు. అందుకే వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేకపోయారు. పోలి స్వర్గానికి వెళ్ళగలిగింది ఎందుకంటే మనస్ఫూర్తిగా చేసుకుంది కాబట్టి. ఇదే కథ యొక్క ప్రధానమైన అంశం. కాబట్టి మనం కూడా దాన్ని అర్థం చేసుకుని మనకి అందుబాటులో ఉన్న వాటితోనే మనం చేయగలిగినట్లు మనస్ఫూర్తిగా పూజించి దీపాలు వెలిగించుకుంటే చాలు. ఇక ఆ కథలోకి వెళ్తే, ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక చాకలి ఆవిడకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5 కోడలలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలనే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తీసుకొని గుడికి వెళ్ళేది ఆ అత్త. ఈ నేపథ్యంలో ఒక కార్తీక మాసంలో పోలికి ఇంటి పనులను పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉండేది. పోలి మాత్రం ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే ప్రతిరోజు స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తించేసేది.
చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించుకునేది. ఇలా కార్తీక మాసం నెల రోజులు కూడా పోలి ఎంతో భక్తి శ్రద్ధలతో దేవునికి పూజించి భక్తిగా దీపాలను వెలిగించుకునేది. కానీ అత్తగారికి తెలిస్తే కోపడుతుందన్న భయంతో వెలిగించుకున్న దీపాన్ని ఒక బుట్ట కింద దాచిపెట్టేది. ఇలా నెల రోజులు కార్తీక మాసం మొత్తము కూడా చేసిన తర్వాత పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపించింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కూడా స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వీజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యము బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా కార్తీక అమావాస్య తర్వాత రోజున పోలి పాఠ్యమి రోజున పోలి కథను చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఓం నమః శివాయ. ఓం నమో దామోదరాయ.